మీరెప్పుడు వినని రహస్యాన్ని నేనైతే ఇప్పుడైతే చెప్పబోతున్నాను. కాళీగఢ్ కాళీమాత అదే మన కలకత్తా కాళీమాత. 51 శక్తిపీఠాల్లో అద్భుతమైన శక్తిపీఠం అని చెప్పవచ్చు. ఇక్కడ గర్భగుడిలో అమ్మవారి యొక్క కుడి పాదం అనేది దాగి ఉంది. అలాగే మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని అయితే ఇక్కడైతే దాచిపెట్టారు అనమాట. భక్తులు ఎవ్వరికీ ఎప్పటికీ చూపించకుండా ఉన్నారు. దాని వెనకాల రహస్యం ఏంటి? ఇక్కడ శ్రీకృష్ణుడు అలాగే అమ్మవారు ఇద్దరు రెండు ఒకటే అని చెప్తారు. దాని వెనుకున్న మర్మం ఏంటి? అట్లాగే ఇక్కడ అమ్మవారి యొక్క కన్నులకు కావచ్చు, మూడో నేత్రానికి కావచ్చు, మొత్తం చంద్రం కలర్ మాత్రమే పెట్టారు. దానికున్న రహస్యం ఏంటి? పక్కనే నకులేశ్వర భైరవస్వామి టెంపుల్ ఎందుకుంది? అక్కడికి పురాతన విగ్రహాలు ఎలా వచ్చాయి? అమ్మవారి యొక్క స్నానయాత్రలో పూజారులు కళ్ళకెందుకు గంతలు కట్టుకుంటారు? అండ్ ఎవ్వరూ దీన్ని చూడకుండా ఈ ప్రాసెస్ని ఎలా చేస్తారు? ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలు నేనైతే ఈ వీడియోలో మీకైతే అందించబోతున్నాను. నేను మీ రామ్వేద. మనం ఇప్పుడు చూడబోతున్నాం కాళీగఢ్ కాళీమాత. ఈమె పేరు మీదుగానే మనకైతే కలకత్తాకైతే కోల్కతా అదే కలకత్తా అనే పేరైతే వచ్చింది అనమాట. సో ఈ గుడిలోకి ఎంటర్ అవ్వడానికి మనకైతే 5 ద్వారాలు ఉంటాయి. మేమైతే 5 ద్వారం నుంచి ఎంటర్ అయ్యాము. సో నార్మల్గా ఈ కలకత్తాకి రావాలి అంటే మనకి ట్రైన్లో రావచ్చు, బస్లో రావచ్చు, అలాగే ఫ్లైట్లో కూడా రావచ్చు అనమాట. సో డైరెక్ట్ ఫ్లైట్లు అయితే ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల నుంచి, అండ్ ట్రైన్స్ ఉన్నాయి, అలాగే బస్ కనెక్టివిటీ అయితే సూపర్గా ఉంటుంది. సో మనం ఏ దాంట్లో నుంచి వచ్చినా మనకైతే లోకల్ ట్రావెల్స్లో మన ఎల్లో కలర్ ట్యాక్సీస్ అయితే తీసుకోవచ్చు, అలాగే మెట్రో అయినా తీసుకోవచ్చు, లేదు అంటే బస్సెస్ ఉంటాయి, లోకల్ బస్సెస్ అవైనా తీసుకోవచ్చు. సో మీరైతే కొంచెం కలకత్తా సిటీ గురించి అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే తక్కువ పెట్టుకుని రండి. ఎందుకంటే కలకత్తా డ్రోన్ వీడియోస్ కావచ్చు, మిగతా ఏవైనా బ్యూటిఫుల్ వీడియోస్ చూసి ఉంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడైతే రీచ్ అవ్వకపోవచ్చు. సో మనం వచ్చింది కలకత్తా కాళీమాత దర్శనానికి కాబట్టి సో అవన్నీ పట్టించుకోకుండా అలా దర్శనం కోసం అయితే వచ్చాము. సో మెట్రో నుంచి తీసుకుంటే మనకైతే కాళీగఢ్ టెంపుల్ స్టేషన్లో అయితే దిగండి. అక్కడ నుంచి 500 మీటర్స్ దూరంలో అయితే మనకైతే టెంపుల్ ఉంటుంది. టెంపుల్కి అయితే మనమైతే నార్మల్ రోడ్లో వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే స్కైవే ఉంటుంది, స్కైవే నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అలా మనకు వెళ్తూ ఉంటే టెంపుల్ అయితే మనకైతే దర్శనం ఇస్తుంది. మేము వెళ్ళిన రోజైతే మాకైతే ఫుల్గా వర్షం అయితే పడింది అనమాట. సో దానివల్ల మేమైతే కొంచెం అయితే ఇబ్బంది అయితే ఫేస్ చేసాము. అండ్ చిన్న పాప ఉంది కాబట్టి కొంచెం అయితే ఇబ్బంది అయితే ఉంది. అలాగే మేము గుడ్లు సైడ్ వెళ్తూ ఉంటే మాకైతే ఈ రోడ్స్ కావచ్చు, ఆ స్ట్రీట్స్ కావచ్చు, మనకైతే కొంచెం అయితే డిఫరెంట్గా అనిపిస్తాయి. సో మనమైతే అవన్నీ పట్టించుకోకుండా అలా ముందుకైతే వెళ్ళిపోవాలి అనమాట. సో వెళ్ళిపోయి మన కలకత్తా కాళీమాత దర్శనం అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఓల్డ్ టౌన్ కావచ్చు, లేదంటే కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ అయితే మనకైతే బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. టెంపుల్ సరౌండింగ్ ఏరియాస్ అయితే మోరల్లెస్ ఇలాగే కనిపిస్తూ ఉంటాయి అనమాట. మనం టెంపుల్ దగ్గరికి వెళ్తూ ఉండగానే మనకైతే లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, బ్యూటిఫుల్గా మనకైతే షాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. మనకి అమ్మవారికి కావాల్సిన పూజలు కావచ్చు, దండలు కావచ్చు, ఇక్కడైతే మనమైతే కొనుక్కోవచ్చు. ఇక్కడ మాత్రం మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దర్శనం ఒకటి నార్మల్గా మనము నార్మల్ దర్శనంలో లైన్లో నిలబడి దర్శనాలు అయితే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే పూజారులు అయితే మనకైతే కనిపిస్తూ ఉంటారు. ఇదైతే పెద్ద దందాన్ని అయితే నడుస్తుంది. సో పూజారులు అయితే కనిపిస్తారు. మీకు నార్మల్గా మేము గైడ్ చేస్తాము, సర్వీస్ చేస్తాము అని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే చెప్తారు. మనల్ని తీసుకెళ్ళి మన బ్యాగేజ్ కావచ్చు, చెప్పులు కావచ్చు ఒక దగ్గర పెట్టిచ్చేస్తారు వాళ్ళ షాప్ దగ్గరలో. అక్కడ పూజ సామాన్లు తీసుకోమంటారు. తీసుకొని వాళ్ళ వెనకాల మనం వెళ్ళామనుకోండి, మనకైతే బ్యాక్ సైడ్ నుంచి అయితే దర్శనం అయితే చేయిస్తారు. స్పెషల్ దర్శనాలు అయితే చేయిస్తారు. ఇక్కడ విఐపీ వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, టెంపుల్ క్లోజ్ అయిపోతుంది, క్లోజ్ అవ్వకంటే ముందే మీరైతే వెళ్ళండి అని అయితే చెప్పి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆ ట్రాప్లో మేము కూడా పడ్డాము. అందుకనే మీరు అలా కాకుండా నార్మల్ దర్శనానికి వెళ్ళండి, హాయిగా దర్శనం చేసుకోండి. మనం ఎప్పుడైతే గేట్ నెంబర్ 5 నుంచి అయితే ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఈ గేట్ నెంబర్ నుంచి 5 నుంచి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్గా రైట్ సైడ్లో కనిపించేది ఏంటంటే బలిపీఠం అయితే కనిపిస్తుంది. ఈ బలిపీఠం ఇక్కడ మనకైతే అమ్మవారికి 2 బలిపీఠాలు ఉన్నాయన్నమాట. ఈ బలిపీఠాలు స్పెషల్ ఏంటి అంటే అమ్మవారి యొక్క ఏవైతే వాళ్ళు మొక్కుకున్న మొక్కులు ఏవైతే ఉన్నాయో ఇక్కడైతే బలివ్వడం అయితే జరుగుతుంది. అది అమ్మవారి యొక్క గర్భగుడికి ఎదురుగా ఉంటుంది అనమాట. ఇక్కడ బెంగాల్లో కావచ్చు, లేదంటే కొన్ని ప్లేసెస్లో ఇక్కడ చాలా వరకు దేవుళ్ళకి వీళ్ళైతే నాన్ వెజ్ అయితే ఎస్పెషల్లీ ఇస్తూ ఉంటారనమాట. సో నాన్ వెజ్ అయినా, ఫిష్ అయినా ఇవన్నీ అయితే సమర్పిస్తూ ఉంటారు. అవి అయితే మనకైతే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఈవెన్ పూజలు కూడా ఇక్కడైతే ఫిష్ అయితే తీసుకుంటూ ఉంటారు. అలా మనమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత బలిపీఠాలను అయితే మనమైతే చూడవచ్చు. ఈ బలిపీఠాల దగ్గర ఎక్కువగా దీపాలు ముట్టించడం కావచ్చు, అండ్ అగరత్తులతో పూజలు చేయడం అయితే మనమైతే ప్రత్యేకంగా గమనించవచ్చు. ఇక్కడ అలా
దర్శనం చేసుకొని మనమైతే వెనక సైడ్ కొంచెం వెళ్ళాము అంటే మనకైతే శివాలయం అయితే కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి శివయ్యని అయితే దండం పెట్టుకొని హాయిగా ఆయన ఆశీర్వాదం అయితే తీసుకోవాలి అనమాట. ఇక్కడ మరొక థింగ్ ఏంటి అంటే ఇక్కడ స్పెషల్ పూజలు అయితే చేస్తూ ఉంటారు. నవగ్రహ పూజలు కావచ్చు, దోషపీడన పూజలు అయితే ఇక్కడైతే చేస్తూ ఉంటారనమాట. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఇక్కడైతే చేసుకోవచ్చు. అలాగే ఎక్కడైతే బలిచ్చారో ఆ మేకలు కావచ్చు ఇంకేమైనా వాటిని అయితే ఇక్కడైతే వీళ్ళైతే ప్రాసెస్ చేస్తూ ఉంటారు ఇక్కడే పక్కనే గుడి పక్కనే. సో ఇలాంటి కొన్ని థింగ్స్ అనేది మనకైతే కొత్తగా అనిపిస్తుంది గుడి లోపల. దుర్గామాత పూజలప్పుడైతే రోజుకి 1500 నుంచి 2000 వరకు బలులు కూడా అవుతాయన్నమాట. పొట్టెలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, లేదు అంటే దున్నపోతులు కావచ్చు, వీటన్నిటిని బలిస్తూ ఉంటారు. అలా మనం కొంచెం కాస్త ముందుకు వస్తే మరొక 2 శివాలయాలు అయితే మనకైతే దర్శనమిస్తూ ఉంటాయి. అలా శివయ్యని మనసారా తలుచుకొని దండం పెట్టుకొని మనం కాస్త ముందుకు వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్లో ఈ గుడిలోనే శివాలయంతో పాటు శ్యామరాయ మందిర్ కూడా ఉంటుంది. అక్కడ మనకి శ్రీకృష్ణుడు రాధమ్మతో కలిసి ఇద్దరు కలిసి ఉంటారనమాట. ఇక్కడ చూడొచ్చు మనము శ్రీకృష్ణుడికి అయితేమో కుంకుమ కలర్లో రంగు అయితే పెట్టడం అయితే జరిగింది. అలాగే బొట్టు తిలకాలు కూడా అలాగే ఉంటాయి. అమ్మవారికి చూస్తేనే మనకి చంద్రం కలర్, ఆరెంజ్ కలర్లో అయితే తిలకాలు, అవన్నీ కన్నులు కావచ్చు, మూడో నేత్రం కావచ్చు, ప్రతి ఒక్కటి పెడతారనమాట. సో అదెందుకో నేను నెక్స్ట్ చెప్తాను. మనకి ఇలా నార్మల్ దర్శనానికి అయిందనుకో మార్నింగ్ సమయాల్లో పూజ సమయాల్లో అయితే ఇలా చాలా పెద్ద లైన్ అయితే ఉంటుంది. ఆ లైన్ అయితే అలా తిరిగేసి వెళ్ళవచ్చు. నార్మల్గా రద్దీ లేని టైంలో అయితే మనకైతే 10 మినిట్స్లో దర్శనం అయితే అవుతుంది అనమాట. సో చూడండి అమ్మవారి యొక్క అద్భుతమైన రూపాన్ని. సో చూస్తుంటే మనసారా నిండిపోతుంది కదా. ఇక్కడ శక్తిపీఠం అయిన అమ్మవారి యొక్క కుడి పాదం అనేది గర్భగుడిలో ఉంటుంది. దానిపైన బ్రహ్మ యొక్క పీఠం అనేది ఉంటుంది. పీఠం పైన అమ్మవారు అయితే ఉంటారనమాట. అమ్మవారి విగ్రహం మనకైతే ఎలాగ దర్శనమిస్తుంది అంటే 3 నేత్రాలతో చంద్రం కలర్ బొట్టుతో అలా దర్శనమిస్తూ ఉంటుంది. అలాగే దాంతోపాటు అమ్మవారికి ఇక్కడ ఏంటి అంటే విగ్రహం మాత్రమే మనకు కనిపిస్తుంది. మిగతా చెవులు కావచ్చు, లేదు అంటే నాలుక కావచ్చు, మిగతా చేతులు అవన్నీ ఏంటి అంటే బంగారంతో అయితే తయారు చేయడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ గుడిలో అమ్మవారికి కొన్ని రోజుల్లో రహస్య స్నానాలు అయితే చేయించడం అయితే జరుగుతుంది. ఆ టైంలో పూజారులు కళ్ళకు గంతలు కట్టుకొని చేస్తారు. దీన్నే రహస్య స్నానయాత్ర అంటారు. ఎందుకంటే అమ్మవారి యొక్క కుడి పాదమైన ఆ పాదానికి అయితే ఇక్కడైతే వాళ్ళైతే పూజలు చేయడం జరుగుతుంది. అలా అమ్మవారిని దర్శనం చేసుకొని మనం కాస్త ముందుకు వచ్చామంటే అక్కడ మనకి బ్యూటిఫుల్ కొలను కావచ్చు, అదే మన స్నానాలు వాటిక కావచ్చు, అవన్నీ అయితే కనిపిస్తూ ఉంటాయి. అవి రీసెంట్గా రెనోవేట్ అయితే చేయడం అయితే జరిగింది. దీనివల్ల మనం ఇప్పుడు టెంపుల్ అయితే మనకైతే చూడడానికి చాలా అంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అంతకుముందు కొంచెం టెంపుల్ మాత్రమే ఉండేది. ఇప్పుడు డెవలప్ చేయడం వల్ల టెంపుల్ ఏరియా అయితే మనకైతే నీట్గా కనిపిస్తుంది. అండ్ చాలామంది భక్తులు కావచ్చు, విఐపీస్ కావచ్చు, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్తో సహా ఇక్కడికి వచ్చి అయితే దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే కలకత్తా కాళీమాతను మీరు ఏది కోరుకుంటే అదైతే నెరవేరుస్తూ ఉంటుంది అన్నమాట. అలా అమ్మవారిని దర్శనం చేసుకొని ఆమె ఆశీర్వాదాలు తీసుకొని మనమైతే బయటికి రావచ్చు. బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రతి ఒక్క గుడిని కాపాడడానికి క్షేత్రపాలకుడు అనే వాళ్ళు అయితే ఉంటారనమాట. ఆ క్షేత్రపాలకుడి గుడి పక్కనే ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి ఏంటి అంటే శ్రీ మహావిష్ణు యొక్క విగ్రహం ఏదైతే ఉందో అది గర్భగుడిలో ఉంది. దాన్ని ఎప్పటికీ కనబడకుండా రహస్య పూజలు చేస్తారనైతే ఇక్కడ వాళ్ళు చాలామంది బిలీవ్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఇక్కడ శ్రీకృష్ణుడికి ఒకరోజు పూజారి మన చంద్రం కలర్ బొట్టుని అక్కడ పెట్టేస్తే, అలాగే అమ్మవారికి అయితే మన కుంకుమనైతే బొట్టుగా పెట్టి అక్కడ పెడితే అవి రెండు ఏంటి అంటే డిఫరెంట్ కలర్స్లోకి మారిపోయాయి అన్నమాట. అలా మారిపోయిన దాన్ని బట్టి వీళ్ళైతే బలంగా నమ్మేది ఏంటి అంటే వీళ్ళిద్దరూ వేరువేరు కాదు, రెండు ఒకటే అని. ఆ గుడికి పక్కనే మనకి నకులేశ్వర భైరవ్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి వినాయకుడు అండ్ నంది విగ్రహం అండ్ శివుడితో పాటు పురాతన విగ్రహాలు అయితే ఇక్కడైతే మనకైతే దర్శనం ఇస్తాయి. అక్కడ అమ్మవారికి ఎలాగైతే దర్శనం జరుగుతుందో ఇక్కడ నకులేశ్వర స్వామి టెంపుల్ కూడా అలాగే దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈయన క్షేత్రపాలకుడిగా ఇక్కడైతే ఉండి ఆ గుడిని సంరక్షిస్తూ ఉంటాడనమాట. ఈయనకి ఏంటి అంటే ప్రత్యేకత, ఈయనకి ఏం కోరుకుంటే అదైతే మనకైతే నెరవేరుతుంది. అలా అమ్మవారిని దర్శనం చేసుకొని మేమైతే వారణాసికి అయితే స్టార్ట్ చేసామన్నమాట మా జర్నీని. కాకపోతే ఇక్కడ మాకేంటి అంటే ఆ వర్షం ఒకటి అండ్ అక్కడున్న అట్మాస్ఫియర్ కావచ్చు, అక్కడున్న స్ట్రీట్స్ కావచ్చు చాలా కొంచెం డిస్కంఫర్ట్గానైతే అనిపించాయి. ఈవెన్ బస్ స్టాండ్లోకి వెళ్ళినా కూడా బస్ స్టాండ్ ఏరియా కావచ్చు, అక్కడున్న మెయింటెనెన్స్ అయితే మాకైతే చాలా వరకు అయితే నచ్చలేదు. సో మేబీ అది లోకల్ మెయింటెనెన్స్ ప్రాబ్లమా లేదు అంటే ఇంకేదో మేమైతే
నేనైతే ఏం మాట్లాడలేను దాని గురించి. మీకైతే విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! సో, ఇక్కడ నుంచి అయితే ఆ ట్రావెల్ బసెస్ ఏవైతే ఉన్నాయో అవైతే తీసుకొని మేమైతే వారణాసి జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇది అండి వీడియో. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ రామ్ వేద. లవ్ యూ ఆల్. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి కావచ్చు, మిగతా వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మన ఛానల్‌ని ప్రమోట్ చేయండి. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.